ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 రూపాయలు మంజూరు చేయించింది కాంగ్రెస్. హరీష్ రావు నిధులు మంజూరు చేస్తే పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చర్చకు రావాలి. మంత్రి కొండా సురేఖతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే బీజేపీని ఒత్తిడి చేయండి. ఐకేపీలో రైతుల వద్ద ప్రతి గింజను కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాయమాటలు చెప్తే కట్టడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ డిమాండ్. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, మార్కె సతీష్, దాస అంజన, కౌన్సిలర్ సాకి ఆనంద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి 2,60,00,000 రూపాయలు తెచ్చినా అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ ఆధారాలు కూడా మీకు చూపిస్తా. పిఆర్ఓ హరీష్ రావు సిద్దిపేట్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పిఆర్ఓ అయినటువంటి శేషు అంట హరీష్ రావు ఫోటో పెట్టి ఒక ప్రెస్ నోట్ పంపిండు. ఏమని? సిద్దిపేట నియోజకవర్గానికి గ్రామ పంచాయతీలకు అంగన్వాడీ బిల్డింగ్లకు 2,60,00,000 రూపాయలు తెచ్చినని ప్రెస్ నోట్ నిన్న డేట్లా ఇవ్వడం జరిగింది. ఇది పక్క ఆధారంతో మీకు చూపిస్తున్నా. దానికి సంబంధించిన స్టేట్మెంటు వాళ్ళ పిఆర్ఓ హరీష్ రావు గారితో వచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపిస్తా. సిద్దిపేట నియోజకవర్గంలో 10 అంగన్వాడీ భవనాలకు మరియు 8 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు 2,40,00,000 మంజూరైనట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యక్రమాలు సాగిస్తున్నారు. కొన్ని భవనాలు చిదలవసరం చేరుకున్నాయి. సో దీనికి మా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దయ వల్ల నిధులు వచ్చినాయని చెప్పిండు. ఇది ఒక భాగం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎమ్మెల్యేగా కనీసం 5 సార్లు గెలిచినప్పుడు కూడా మరి మతి సిమితం లేదా, లేకపోతే సోయి మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఎందుకంటున్నా అంటే చెప్తా. దీనికి సంబంధించిన స్టేట్మెంట్కు ఈ ఆధారం చూపిస్తా. ఇదే గ్రామ పంచాయతీలకు, ఇదే అంగన్వాడికి బిల్డింగ్లకు సంబంధించి నేను 2/6/2025లో నేను అంగన్వాడికి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జీపీ బిల్డింగ్లు 9 టోటల్, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షలు, టోటల్ వచ్చేసి 1,80,00,000. ఎన్నో తారీఖు? 2వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరంలో ఎవరికి పెట్టిన ప్రపోజలు? మంత్రి కొండా సురేఖమ్మ, అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే వారికి ప్రపోజల్ నేను పంపిన. ఇంకోటి చెప్తా. అంగన్వాడీ బిల్డింగ్లకు నేను ఎప్పుడు ప్రపోజల్ పంపినా? 2/6/2025 సంవత్సరంలో నేను మంత్రి కొండా సురేఖమ్మ గారికి నేను ప్రపోజల్ పంపిన. సిద్దిపేట నియోజకవర్గం అంగన్వాడీలు కావాలని ప్రపోజల్ పెడితే దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖమ్మ గారు ఎండోర్స్ చేసినటువంటి సైన్ చూపిస్తాను. జూమ్ చేయండి. శ్రీమతి కొండా సురేఖమ్మ గారు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో తారీఖు జారీ చేసిర్రు? 2వ తారీఖు నేను ప్రపోజల్ పెడితే 5వ తారీఖు కొండా సురేఖమ్మ ఆఫీస్ నుంచి 5వ తారీఖు కలెక్టర్ కార్యాలయంకు, జూమ్ చేయండి, కలెక్టర్ కార్యాలయానికి 5వ తారీఖు ఈ ప్రొసీడింగ్స్ డిఆర్డిఓ పిఆర్కు వచ్చినాయి. వస్తే 5వ తారీఖు వచ్చిన విషయాన్ని ఇప్పుడు 9వ తారీఖు మన పీడీ గారు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ జారీ చేసిండు. ఎన్నో తారీఖు? 9/6/2025 సంవత్సరంలో మనకు ప్రొసీడింగ్స్ జారీ అయినాయి. అది దేనికి సంబంధించి ప్రొసీడింగ్లు జారీ అయినాయి? గ్రామ పంచాయతీకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో 1,80,00,000 ప్రొసీడింగ్స్ ఏ తారీఖు ఇచ్చిండు? 9వ తారీఖు ఇచ్చిండు. ఆధారాలు జూమ్ చేయండి. విత్ సైన్తో సహా. ఇది ఒకటి పక్కన పెట్టు. తర్వాత 10వ తారీఖు ప్రొసీడింగ్ ఏమొచ్చింది కలెక్టర్ ఆఫీస్ నుంచి? 80 లక్షలకు సంబంధించినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లకు
ప్రొసీడింగ్ ఇస్తున్నట్టు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇగో 10వ తారీఖు వచ్చిన ఆధారాలు, మీకు అన్ని ఆధారాలు ప్రింట్అవుట్ ఇస్తాను. ఇది ఒక కాపీ. దీనికి సంబంధించి ఇదే ఈ రోజు వేదిక మీద కూర్చున్నటువంటి బొమ్మల యాదగిరి గారు, లక్ష్మి, అత్తు, కలీముద్దీన్, దాసంజయ, మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఏమని? సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి 2,60,00,000 నిధులు తెచ్చినామని పత్రికల సమక్షంలో చెప్తే అన్ని పత్రికలలో కూడా వచ్చింది. ఇగో చూడండి దయచేసి, ఇగో అన్ని పత్రికలలో వచ్చింది. ఏ తారీఖు వచ్చింది? 10వ తారీఖు ప్రొసీడింగ్ వస్తే 11వ తారీఖు క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినాం. ఇగో సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 నిధులు, ఇవి అన్ని పేపర్లలో వచ్చింది. డేట్ తో సహా చూసుకోండి. ఇగో 11 నాడు ప్రెస్ మీట్ పెడితే 12వ తారీఖు చూడండి. మీరు ఏ ప్రెస్ లో వచ్చిందో కూడా చూపిస్తున్నా. అన్ని ప్రెస్లలో ఇగో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్నటువంటి ఇదే క్యాంప్ కార్యాలయంలో చూడండి. ఇగో సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 నిధులు మంజూరు, అన్ని ప్రెస్ కటింగ్స్ మీకు ఇస్తా. ఇగో ఇగో ప్రజాతంత్ర అన్ని పేపర్లలో వచ్చింది, ఒక్క పేపర్ కాదు. ఇగో సిద్దిపేట పవర్ అన్ని పేపర్లలో. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంతో సిద్దిపేట అభివృద్ధికి మరింత వేగవంతం. ఇగో సామాజిక తెలంగాణ. ఇగో ఇగో ఇన్ని మేము ఎప్పుడు పెట్టినాం ప్రెస్ మీట్? 10వ తారీఖు ప్రొసీడింగ్ వస్తే 11వ తారీఖు ప్రొసీడింగ్ పెట్టి మా ప్రభుత్వం కృషి వల్ల మేము ప్రపోజల్ పంపితే ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖమ్మ సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 ఇచ్చిందని చెప్తే నువ్వేం రాసుకున్నావు? పిట్టల ద్వారా అబద్ధాల అగ్గిపెట్టే హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొత్త పంచాయతీల భవన నిర్మాణాలకి నిధులు మంజూరు, గ్రామ పంచాయతీలు 8, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లు 10 అని పెట్టుకున్నావు. ఇన్ని ఆధారాలతో చెప్తూ చూపిస్తా ఉన్నా మీకు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికైనా హరీష్ రావు సిద్దిపేట ప్రజలను మోసం చేయడం మానుకో. నువ్వు మోసాలు చేసి మాయమాటలు చెప్పి ఇన్ని రోజు అధికారంలోకి వచ్చినావు అనడానికి ఇది ఒక పక్కా నిదర్శనం. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ల కృషి వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు వస్తుంటే నువ్వు నీ సొంత ప్రయోజనం వల్ల నిధులు తెచ్చినావు అని చెప్పుకోవడానికి సిగ్గుశరం లేదా అని అడుగుతా ఉన్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి సిద్దిపేట ప్రజలను మోసం చేస్తావని నేను అడుగుతా ఉన్నా. నీకు డబ్బును కూడా నేను ప్రపోజల్ పంపించిన లిస్టు తీసుకొని వస్తా, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఏ డేట్లు వచ్చినాయో తీసుకొని వస్తా. నువ్వు ప్రపోజల్ ఏమైనా పంపినవా సిద్దిపేట అభివృద్ధి గురించి? తీసుకొని రా. ప్రొసీడింగ్ ఆర్డర్లు తీసుకొని రా. నీకు ఎవరిచ్చిరో నిధులు తీసుకొని రా. చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేను డేట్ ప్రకటిస్తా ఉన్నా. 2 రోజుల తర్వాత సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాలో నేను కూర్చుంటా. స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసురుతా ఉన్నా. నీకు దమ్ముంటే నీ బలగంతోని రా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేసుకొని ఆడ కూర్చుంటా. ఇదే విలేకరుల సమావేశంలో నేను ప్రొసీడింగ్లు చూపిస్తా, ప్రపోజల్స్ చూపిస్తా, ఎవరిచ్చిరో చూపిస్తా, ఏ డేట్లో వచ్చిందో కూడా చూపిస్తా. కానీ ఇలా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇగో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూడండి, నిన్న హరీష్ రావు పెట్టింది. ఇగో ఇంగ్లీష్ పేపర్లో కూడా రాయించుకున్నాడు దొర, నేను నిధులు తెచ్చినా అని చెప్పి. ఇగో సిద్దిపేట నియోజకవర్గానికి 10 అంగన్వాడీలు, 8 గ్రామ పంచాయతీలు భవన నిర్మాణానికి 2,40,00,000. అది కూడా ఎందుకు చెప్తా. ఒకటి నంగునూరు మండలంలో బద్దిపడగకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఉందని చెప్పి ఒక గ్రామ పంచాయతీని మేము క్యాన్సిల్ చేయడం వల్ల 20 లక్షలు క్యాన్సిల్ చేసి 2,40,00,000కు ప్రొసీడింగ్ ఇచ్చినాం. అదే రాశి. అది ఇచ్చిన స్టేట్మెంట్ కూడా హరీష్ రావు ఆఫీస్ నుంచి మీకు చూపించిన. మీ మోసపూరితం హరీష్ రావు గారు మల్లన్న సాగర్ బాధితులను అడిగితే చెప్తారు. మీరు మోసం చేసిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో రైతుల భూములు కోల్పోతే నువ్వు చేసిన ఘనకార్యం ఏందో రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోదాం, రైతుల దగ్గర అడుగుదాం. మల్లన్న సాగర్ దగ్గర పోదాం, పోలీసులతోనే నువ్వు రైతుల మీద లాఠీలు చేపించి పోలీస్ కస్టడీలో కూర్చోబెట్టిన రైతన్నలను గురించి వాళ్ళ బాధలు అడుగుదాం. మీ ప్రభుత్వ హయాంలో కాలువల పేరు మీద నిర్మాణం జరిగితే ఒక్క రైతన్నకైనా నువ్వు నష్టపరిహారము ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఇచ్చినావా నేను అడుగుతా ఉన్నా.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రావురుక్ల, చింతమడక, పుల్లూరు గ్రామానికి ఏదైతే కాలువలు పోయినాయో ఆ రైతన్నలు మా దగ్గరికి వస్తే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ కాలువలో పోయినటువంటి రైతన్నలకు మేము చెక్కులు ఇప్పియడం జరిగింది. ఈరోజు నువ్వు మాయమాటలు చెప్పుకుంటూ ఇంకా పబ్బం గడుపుతా అంటే సహించేది లేదు హరీష్ రావు గారు. నిన్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. నీకు ఏమి తోయక, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో తెలియక, నీకు ఎట్లాగో నీ గాడుపు సిద్దిపేటలో పోతుంది అని చెప్పి కొత్తగా నిన్న ఒక కొత్త దుకాణం పెట్టిండు. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారట యూరియా ఇస్తలేదట. అరే అమ్మ, నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు రాబాయ్? నాకు కూడా అర్థమైతే లేదు. యూరియా ఇచ్చేది ఎవరు రాబాయ్? యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చర్చకు జరిగింది. మంత్రులంతా ఆమోదం చేసిరు. రాష్ట్రానికి మాకు యూరియా రావాలని. దాన్ని పార్లమెంట్ లో ఒత్తిడి తేవడానికి మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో ఒత్తిడి చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ధర్నాకు దిగుతా ఉన్నారు. మా రాష్ట్రాలకు మాకు యూరియా సప్లై చేయాలని. కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. వారితో చీకటి ఒప్పందం ఎవరు చేసుకున్నారు? మీరు చేసుకోలేదా అని అడుగుతా ఉన్నా. కవిత అరెస్ట్ కాగానే, డ్రగ్స్ కేసులో కవిత అరెస్ట్ కాగానే నువ్వేం చేసినావు? కవితను విడుదల చేయడానికి బీజేపీతో ఒప్పందాలు చేయాలని చేసుకోలేదా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ మీద ఒత్తిడి చేయండి. మేము కూడా వస్తాం మీతో పాటు. లేదంటే మీకు దమ్ము లేకపోతే మాతో పాటు మీరు రాండి. మేము ఎట్లాగో ఒత్తిడి చేస్తా ఉన్నాం, పార్లమెంట్ లో ఒత్తిడి చేస్తా ఉన్నాం. మీరు రాండి, మాతో కలిసి రైతన్నల గురించి కృషి చేద్దాం, పార్టీలను పక్కన పెడదాం, రైతుల మేలు గురించి చేద్దాం. మీ గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోలేదని హరీష్ రావుని అడుగుతా ఉన్నా. పంటలు నష్టం జరిగితే నువ్వు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చినావు తప్ప, యాసంగి పంటలో పంట నష్టం జరిగితే, వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు కట్టిస్తా అని చెప్పి 5 మండలాల్లో ఫోటోలు దిగి వచ్చినావు తప్ప ఒక్క రైతన్న కన్నా 10,000 రూపాయలు ఇచ్చినావని స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుని అడుగుతా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రైతన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతన్న ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కుతున్నా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఎక్కుతలేడంటే రైతన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాడు. మొన్నటికి మొన్న వడ్లు నానిపోతే, అకాల వర్షణంతో వడగళ్ల వానబడి వడ్లు నానిపోతే ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏ రైతనం కూడా మేము నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి వారు కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గింజ ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి రైతన్న తెచ్చినటువంటి ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనాలంటే వెంటనే ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొని రైతన్నకు అండగా నిలబడ్డది. ఈరోజు క్వింటాల్ సన్న బియ్యానికి 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి బోనస్ గా మేము రైతన్నను కాపాడుతా ఉన్నాం. మీరేమిచ్చిర్రు? రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ చేసిరా అని నేను అడుగుతా ఉన్నా. నీ మామ చిలక పలుకుల వాళ్ళకి 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి అది కూడా విడతల వైజ్ గా పోయినావు కదా. పోతే వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీలు పెరిగి రైతన్న కుదువబెట్టినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, బంగారం ఉన్నాయో, బ్యాంకులలో ఉన్న ఆస్తిని కూడా మొత్తం అమ్ముకున్న చరిత్ర మీ ప్రభుత్వంలో జరిగింది. మా ప్రభుత్వంలో రైతన్నకు రుణమాఫీ చేస్తా అని చెప్పినాం, మాట నిలబెట్టుకున్నాం. ఖజానా, నువ్వు చేసిన ఖజానా ఖాళీ ఉన్నా కూడా రైతన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మాది. మాట కట్టుబడి నిలబడే ప్రభుత్వం మాది. రేవంత్ అన్న గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో ఏదైతే మాట ఇచ్చిర్రో రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ చేసిండు. 50,000 చేసిండు, 1,00,000 చేసిండు, 1,50,000 చేసిండు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఆదుకుంటా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు సిద్దిపేట ప్రజలను మోసం చేయడానికి తగిలినవు. నీ ఉనికి ఎట్లాగో కోల్పోయిందని చెప్పి ఈ మధ్యలో ఫామ్ హౌస్ లో నువ్వు అడ్డబెడతా ఉన్నావు నీ మామతోని. ఇంటి పోరు స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ పత్రికల్లో వచ్చింది, సిద్దిపేట పత్రికల్లో కూడా వచ్చింది పెద్ద ఎత్తున ఎడిషన్ లో. సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు, నాయకుల మధ్యలో పోరు సాగింది. హరీష్ రావు ఇంకో లీడర్ని ఎదగనిస్తలేడు. టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరి పెత్తనం నడుస్తా ఉంది, దొరల పాలన నడుస్తా ఉంది సిద్దిపేటలో అని. ఇది నేను చెప్పలే,
నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముస్తాబాద్ చౌరస్తాలో గోల్డెన్ బేకరీలలో హోటళ్లలో చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళను అణిచివేసినావు ఇన్ని రోజులు. ఇంకో నాయకుని లేవకుండా చేసింది నువ్వు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కష్టపడే కార్యకర్తను కూడా ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టే చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీదే ఉందని తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేటలో సామాన్య కార్యకర్తగా పనిచేసినటువంటి అభ్యర్థులకు కూడా ఈ రోజు నాయకునిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్తా ఉన్నా. ఇవన్నీ హరీష్ రావు యొక్క నీచమైన కకృతి బుద్ధికి నిదర్శనం అని చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను సవాల్ లాస్ట్గా ఒకటే చెప్తా ఉన్నా హరీష్ రావుకు. ఇక నువ్వు మళ్ళీ ఆల్రెడీ నేను పత్రికా సమావేశంలో ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు తెలిసేటట్టు చెప్పిన, మళ్ళీ నువ్వు ఏ మూసుకో ఏ రంగును వేసుకొని పోతే ఆ రంగు ఎక్కువ కాలం ఉండదు, ఆ రంగు ఊసిపోతుంది, నీ రంగు కూడా ఎక్కువ రోజులు ఉండదు. ప్రజలు నిన్ను తిరస్కరించే రోజులు దగ్గరగా ఉన్నాయి. నిన్ను ప్రశ్నించడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసుడు మానేసి ప్రజల పక్షాల నిలబడు. ప్రజలు నిన్ను ఓటేసి గెలిపించిర్రు. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ప్రజలు నాకు ఓట్లేసి నన్ను స్వాగతించిర్రు. ఆయన ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతా ఉన్నా. ప్రజలకి ఏ నాయకుడు కానీ ఏమని కోరుకోవాలి, ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి. సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధులు నేను తీసుకొస్తా. ఇక నిన్న మొన్న మాట్లాడిరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు, సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అని. ఎవరు అడ్డుకుర్రా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని? సిద్దిపేటలో అభివృద్ధికి ఇప్పటికీ 22 కోట్ల రూపాయలు తెచ్చినా నేను ఓడిపోయినా కూడా 22 కోట్ల రూపాయలు నేను సాక్ష్యాలతో సహా చూపిస్తా. ఎవరు అడ్డుకున్నారు? SDF ఫండ్ తెచ్చినా, ఈజీఎస్ తెచ్చినా, అన్ని నిధులు తీసుకొని వస్తా ఉన్నా. సిద్దిపేటలో ఇప్పటికి కూడా సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బోర్లు లేవు, మంచినీటి సదుపాయాలు లేవు, తాగుదామంటే విద్యార్థులకు RO ప్లాంట్ సరిగా లేవు, లైట్లు లేవు గ్రామాలల్లా. ఇవి నేను తెచ్చి ఇచ్చిన కార్యకర్తలకు ఇచ్చిన. కార్యకర్తలు స్వచ్ఛందంగా పని చేసుకొని ఊర్లలో సీసీ రోడ్లు పోసిర్రు. చర్చకు సిద్ధమా అని అడుగుతా హరీష్ రావు గారిని. నువ్వు సిద్దిపేట పట్టణంలో డివైడర్లు పెట్టి చెట్లు పెట్టి అభివృద్ధి అని లోకానికి చూపిస్తున్నావు కదా సోషల్ మీడియాలో. అభివృద్ధి ఎట్లా చేసినావు? పల్లెలకు పోదాం, గ్రామాలలో పోదాం. నువ్వు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మరి నేను 20 కోట్ల రూపాయలు ఏడబెట్టి ఉంటా? మీరే చెప్పండి. నేను గ్రామాలలో సీసీ రోడ్లు పోసిన, డ్రైనేజీలు కట్టిన, లైట్లు పెట్టిన, అంగన్వాడీలు తెచ్చిన, గ్రామ పంచాయతీలు తెచ్చిన, విద్యార్థులకు ఈయనే ఎంతో మంది హాస్టళ్లలో పాపం పేద విద్యార్థులు హాస్టల్లో చదువుతుంటే ఉప్పు నీళ్లు రాగి రోగాలకు గురవుతుంటే నేను RO వాటర్ ప్లాంట్లు ఇచ్చి వాళ్ళకు మంచినీటి సదుపాయాన్ని తెచ్చిచ్చిన. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే, నువ్వు అభివృద్ధి చేస్తే ఈ నిధులు నేను ఎందుకు చేయగలుగుతా? నిజంగా సిద్దిపేట అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధి సరిపోదు. సిద్దిపేట అభివృద్ధి చేసేది ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు అధిక నిధులు తెస్తా. సిద్దిపేటలో ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన పనులు ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయినాయో, అది శిల్పారామం కానీ, కొమర్ చెరువు అభివృద్ధి కానీ, వాటర్ ఫిల్టర్ బెడ్స్ కానీ, పార్కుల సుందరీకరణ గురించి కానీ, మున్సిపల్ వార్డులో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా నేను ఖచ్చితంగా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడా. నాకు అభివృద్ధి లక్ష్యం, పేద ప్రజల అభివృద్ధి లక్ష్యం, పట్టణాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలనే లక్ష్యంతో నేను కూడా సిద్దిపేటకు ఈ ప్రభుత్వ హయాంలో అధిక నిధులు తీసుకొస్తా. మీ ప్రభుత్వ హయాంలో నట్టనడకల మీరు ఆపేసిరో పనులన్నీ, ఆ నిధులు నేను తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేసే క్రమం నేను తీసుకొస్తానని నేను సవాల్ విసురుతా ఉన్నా హరీష్ రావు. మళ్ళోసారి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు వస్తలేవు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మానుకో. ఇవన్నీ భజన బ్యాచులను ఎమ్మడేసుకొని తిరుగుడు మానేసేయి. రైతన్న శ్రేయస్సు గురించి ముందుకురా, ప్రజల శ్రేయస్సు గురించి ముందుకురా, విద్యార్థుల శ్రేయస్సు గురించి ముందుకురా. అందరం కలిసి సిద్దిపేటను అభివృద్ధి చేద్దాం. సిద్దిపేట అభివృద్ధిలో మేము కష్టపడుతుంటే భాగస్వాములు కావాలంటే లేకపోతే కళ్ళు మూసుకొని నువ్వు నీ మామ దగ్గర ఫామ్ హౌస్లో వండుకొని సవాల్ విసురుతా ఉంది.